తాండూర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుని కత్తితో బెదిరించి విలువైన వస్తువుల దొంగతనం. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆకతాయిలు. తాండూర్ రైల్వే స్టేషన్లో రాత్రిపూట ఆకతాయిలు రైల్వే ప్రయాణికులకు పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాండూర్ రైల్వే స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఓ యువకుడు ప్రయాణికులను బెదిరిస్తూ డబ్బులు అడిగారు. ఆ యువకుడికి కొందరు మద్దతుగా నిలిచారు. కొందరు కూలీలు దూర ప్రాంతాల నుండి ట్రైన్లో వచ్చి పోతుంటారు. అమాయకులైన కూలీలనే ఆసరగా చేసుకుని వారిని బెదిరించి ఓ వ్యక్తి ద్వారా వచ్చిన డబ్బులను వసూలు చేయించి తర్వాత అందరూ పంచుకుంటారు. వారు వీడియో తీస్తున్న వ్యక్తిని కూడా బెదిరించడానికి ప్రయత్నించారు. అప్పటికే తాండూరు పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. తాండూర్ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు తక్కువగా ఉన్నందువల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లారీ పార్కింగ్ లోని కొన్ని లారీలను రిపేర్ చేయడానికి హైదరాబాద్ నుండి వచ్చిన అఫ్జల్ అనే వ్యక్తిని కత్తితో బెదిరించి డబ్బులు, మొబైల్ ఫోన్ ను డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా ఆయన దగ్గర ఉన్న విలువైన సామాగ్రిని ఎత్తుకు వెళ్లారు. हम कहीं डरेंगे साहब, हमारा हम बैठे हुए लोकल वाला है ना, और लोकल वाले हैं और साहब हम लोकल वाले से उसको जाके पकड़ो, बोलो हमारे घर तुम वीडियो जो कर रहे देखो, फोन तुम्हारे पास नहीं, हमारे घर नहीं फोन है जिन दोनों फोन लेके जाओ साथ में पहचान करे तो जेवड़े వచ్చిండు రాగానే అడుగుండు ఆ బ్లాక్ ప్రెషర్ ఎవడు వచ్చిండు, బ్లాక్ వచ్చి లేపిండు. లేపంగా ఎవడాను అని చెప్పి అడగగానే బాయ్ అని చెప్పి అన్నాడు. అయినా వాళ్ళ ఏం దిగిపోయినా వచ్చినా సుందిగా ముందే దొంగపో చాలా మంది ఉన్నారు అని చెప్పి నేను చెప్పిన. మా దోస్తాను అని చెప్పిండు. మీ దోస్తు అంటే ఏడుంటారు అబ్బాయి అని చెప్పిన. అదే రైల్వే స్టేషన్కి ఉంటా అని చెప్పిండు. చెప్పగానే ఆడికి తీసుకోయినా కిందికి తీసుకొని మీ దోస్తులను చూపి అబ్బాయి అని చెప్పిన. అదే ఒకరిని పిలిచిండు. పిలవగానే అప్పుడు నేను నమ్మిన దోస్తే దొంగతనం అయితే ఏ అబ్బాయి చాలా మంది వేస్తారు దొంగ పుక్కలు అని చెప్పిన భయ్య. अफजल है मेरा नाम। कहाँ से है? हैदराबाद से आया, गाड़ी का काम करने आया पार्किंग के अंदर। ओके। बसा नहीं है बल्कि यहाँ स्टेशन में आया, 9 बजे से बैठा, बसा नहीं था तो स्टेशन में गया, 12 बजे गाड़ी है बोले तो नामपल्ली बोल चाकू भी बदला रहा, वो चाकू भी बदला रहा, फोन खींच के गल्ला पकड़ के चाकू भी बदला रहा। यहाँ ठहर के मैं बात कर रहा था तो सब सामान दिख रहा था तो चाकू निकाल के गल्ला पकड़ के चाकू बदला रहा, सामान लेके गया। यहाँ ठहर के मैं बात कर रहा था तो सब सामान दिख रहा था तो चाकू निकाल के गल्ला पकड़ के चाकू बदला रहा, सामान लेके गया। फोन फोन हाथ में से पैसे ले रहा था, फोन खींच रहा था, गल्ला पकड़ ले चाकू बदला रहा था। चीख लेते यहाँ तक भाग लेते। किधर गए फिर वो लोग? तुम्हारा हैदराबाद से क्या टाइम है? सुबह में आज 7 बजे आया, शाम में 7 बजे आया। सामान रख के खाना खाने का, सुबह से खाना नहीं खाया था बोल के खाना काउंटर के सामने से मान గ్రైండింగ్ మిషన్ ఉండే సార్, లారీ పని చేయడానికి వచ్చిన పని చేసి వెళ్ళిపోతున్నా, ఆకులు అయితే అన్నం తినేకి ఓడినా కౌంటర్ ముంగటి పెట్టి దింకపోయింది. ఎప్పుడే వచ్చాలి వాళ్ళు, నేను వచ్చాలి వాళ్ళని లేపారు సార్, ధర్ని ఉన్నారు ఇద్దరు, వాళ్ళని లేపి వాళ్ళని బెదిరిస్తున్నారు. అప్పుడు నేను వచ్చినప్పుడు రిపేర్ సార్ మాది, మేము అంటే లేబర్ పని చేస్తాము. క్లాస్ మాకు ప్యాసింజర్ ఎక్కువ సార్, ప్యాసింజర్ ట్రైన్కి వచ్చినప్పుడు ఇప్పుడు మేము మా సిరిపేట ఊరుకోనికేమో ఇప్పుడు ఆటోలు ఏమో ఉండవు, బస్ స్టాండ్కి పోతే ఏమో బస్సులకి టైం లేకుంటే ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చి కూర్చున్నాము, ఈడ కూర్చున్నాము. ఈడ కూర్చుంటే ఇద్దరు మనసు ముందు పోయిండ్రు, ఒక బస్తా పట్టుకొని పోయిండ్రు. ఒక ఆయన కాడ ఒక ఆయన బచ్చలుగా ఉన్నాడు, బచ్చలుగా ఉంటే కేవమని కేక్ మేము ఇద్దరం లేచినాం. లేచినాక వాళ్ళిద్దరు ఇట్లా ఇట్లా పోయిండ్రు, ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా వచ్చినాం సార్. ఇక్కడ కూర్చున్నా గల్లగిట పట్టుకున్నాడు, చాకు తీసుకుని 10 మంది వచ్చినారు. తాండూ చక్కెరపల్లి బస్సు ఎక్కలేదు, ట్రైన్ ఎక్కలేదు, పోయినా మేకలు వచ్చింది. పోయినాం 2 సార్లు వచ్చి 2 సార్లు ఫోన్లు అడుగుతున్నాడు, బీడి ఫోన్లు చూసి నన్ను 2 సార్లు అంటే 2 సార్లు కొట్టే సార్, 2 సార్లు కొట్టిన మనకి 3 సార్లు వచ్చింది. 3 సార్లు వచ్చిన మనకి దగ్గర ముసలి పట్టుకున్నాను.
CT cable.